హాయ్ అందరికీ. ఈరోజు నేను ఒక నేచురల్ షాంపూ చూపించబోతున్నా. చిన్న చిన్న చిట్కాలతో నేను ఇదేంది కుంకుడుగాయలు తీసుకొచ్చుకున్నా మార్కెట్ నుండి. ఇప్పుడు చూడండి, ఓపెన్ చేస్తా. చూడండి, మంచి స్మెల్ వస్తుంది. ఇవి మార్కెట్ నుండి తెచ్చుకున్నా. దీంట్లో కూడా సైజెస్ ఉన్నాయి. మళ్ళీ ఇది ఈ కలర్ ఉంది కదా, ఇంకా బ్లాక్ కూడా ఉంటాయి, కానీ ఇంకా రాలేదట మార్కెట్లో. నేనైతే ఈ కలర్ తీసుకొచ్చుకున్నా. కొంచెం గోల్డ్ కలర్లో ఉన్నాయి. ఇప్పుడైతే ఒక్కొక్కటి పగలగొట్టుకోవాలి. ఇట్లా రోట్లో వేసి మనం గ్యాస్ పైన ఇది బండ పెట్టుకున్నాం కాబట్టి దీని కింద క్లాత్ కూడా పెట్టుకోవాలి. ఇలా ఒక్కొక్కటి పగలాలి. చూడండి, ఇట్లా పగలగొట్టుకోవాలి. మనము పగలగొట్టుకుంటే గింజ అన్నది వెళ్ళిపోతుంది. మొత్తంని ఇట్లా పగలగొట్టిన గింజలు తీసేసుకోవాలి. ఏంటంటే మార్కెట్లో ఇట్లా షాంపూస్ కూడా వచ్చినాయి, కానీ చుండ్రు సమస్య ఎక్కువ అయిపోతుంది. మాకైతే మా అమ్మ చిన్నప్పుడు ఇవే పెడుతుండే. గింజలు తీసుకున్నాము. అన్నింటినీ ఇట్లా గింజలు తీసేసుకున్నాము. ఇప్పుడైతే నేను మొత్తం గింజలు తీసేసుకున్నా. ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఇట్లా వాటర్లో వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని నేను గ్యాస్ పైన పెట్టుకుంటా. అయితే ఇదే యూజ్ చేస్తే ఏంటంటే మనకు వెంట్రుకలు అన్నీ కూడా ఊసిపోవు. మళ్ళీ ఇప్పుడు చుండు సమస్య కూడా ఎక్కువ అయిపోతున్నది. అందుకోసమని నేను ఇలానే ట్రై చేస్తా. దీన్నైతే మనం ఒక 5 minutes వరకు మంట తక్కువ పెట్టుకొని ఉడికించుకుందాము. చూడండి, ఇవి ఉడికిన తర్వాత వాటర్ అన్నది కూడా ఈ కలర్ వస్తుంది. ఇవి కూడా ఉడికినాయి. ఇలా ఉడికించుకోవాలి, తొందర దింపేసుకోకండి. ఇప్పుడైతే ఉడికినాయి కదా, దింపుకుంటున్నా. కొంచెం చల్లగా కాగానే ఈ రసాన్ని నేను ఇట్లా పిసుకుంటా చేతితోటి. ఇప్పుడైతే మొత్తం చల్లగా అయిపోయినాయి. ఇప్పుడు దీన్ని మొత్తం నేను పిసుకుంటా. అంటే కొంచెం యూజ్ చేసేటప్పుడు జాగ్రత్తగా యూజ్ చేసుకోండి. ఎందుకనంటే కళ్ళల్లో పోతే మంటలేస్తుంది, బాగా మండుతాయి. అందుకోసమని జాగ్రత్తగా ఉండండి. మనకు ఇప్పుడు ఏంది అని అంటే పెరుగుతున్న ఈ కాల్షియం వలన చిన్నపిల్లలకు కూడా అంటే వీక్లీ 2 times మనం షాంపూ చేసుకుంటాం. ఎందుకంటే మంచి ఉడికినాయి పెట్టండి. ఒక 1 time షాంపూ యూజ్ స్మెల్ కూడా ఎంత మంచిగా వస్తుంది. మంచిగా విసుక్కున్నా కదా, ఇప్పుడు అడబోసుకుంటున్నా. ఎందుకనంటే ఈ పిప్పి ఉంటుంది కదా, అది తలలో బాగా ఇరుక్కుంటుంది. దాంతో బాగా చిక్కులు అవుతాయి. అందుకోసమని ఒక జాలితోటి అడబోసుకుంటున్నా నేను. అయితే మళ్ళీ కొన్ని వాటర్ తీసుకుంటున్నా. అయితే పిప్పి అన్నది ఇలా వెళ్తుంది. అయినాక మళ్ళీ కొంచెం సేపు ఉడకబెట్టుకుందాం. ఇప్పుడైతే చూడండి, చల్లగా అయింది. మళ్ళీ ఒకసారి మెత్తగా ఇట్లా పిసుకోవాలి. అయితే ఈ పిప్పిని అన్నది ఏంటంటే మనము స్క్రబ్ లాగా కూడా మన ఒంటికి రాసుకొని యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ మన కాళ్ళ పట్టీలు కూడా నల్లగా అవుతాయి కదా, దీంట్లో వేసి మళ్ళీ ఒక 5 minutes ఉడకబెట్టుకోవాలి. ఇట్లా కొత్త వాటిలాగా అవుతాయి అవి. మళ్ళీ మన కిచెన్లో మరకలు, గ్యాస్ అంటే ఇప్పుడు టైల్స్ ఉంటున్నాయి కదా, టైల్స్ కూడా మనం ఉపయోగించవచ్చు. ఇది చూడండి, మొత్తం అందలేదు, ఏమి కూడా లేదు దీంట్లో. ఇత్తడి బోళ్ళు కూడా ఇప్పుడు మన దేవునికి మనం రోజు నైవేద్యం పెట్టుకుంటాం కదా, వీటితోటి కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు. ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి కుంకుడుగాయతో. ఈ చిన్న చిన్న పొట్టంతా హెయిర్స్ కూడా తడుతుంది కాబట్టి చిక్కులు బాగా అవుతాయి. అందుకోసమని అడబోసుకోండి. మళ్ళీ జాగ్రత్తగా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఫస్ట్ అయితే ఈ వాటర్ని మనము తలకు రాసుకున్నాక మళ్ళీ కొన్ని ఇదే వాటర్ని పోసుకుంటా, అంటే కుదుర్లకు పట్టేలాగా అంటియాలి. అంటుకొని రుద్దుకుంటే హెయిర్స్ కూడా బాగుంటాయి. అంటే ఇట్లా చిక్కులు కూడా కావన్నట్టు.
అంతేనా? అయితే మీరు కూడా ఆ కెమికల్స్ ఉన్న షాంపూ కాకుండా ఇది కూడా ఒక 1 మంత్‌లో 2 టైమ్స్ అయితే యూజ్ చేయండి.